హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 17న హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో పాటుగా ఏడాది పాటు హైదరాబాద్ విమోచన దినోత్సవాలను నిజాం సంస్థానానికి సంబంధించిన ప్రాంతాల్లో నిర్వహించబోతున్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్లో జరిగే కార్యక్రమంతో పాటుగా ఏడాది పాటు జరిగే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరుతూ తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సీఎంలకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 17న హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో పాటుగా ఏడాది పాటు హైదరాబాద్ విమోచన దినోత్సవాలను నిజాం సంస్థానానికి సంబంధించిన ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్లో జరిగే కార్యక్రమంతో పాటుగా ఏడాది పాటు జరిగే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరుతూ తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సీఎంలకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే బీజేపీ చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తుంది. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పి గతంలో ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని మర్చారనేది బీజేపీ చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఈ హామీ ఆయన గతంలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి, ఆ డిమాండ్ అట్లనే ఉండిపోయింది అనేది బీజేపీ చాలాసార్లు చెప్పింది. సెప్టెంబర్ 17 ఎప్పుడు వచ్చినా కానీ బీజేపీ ఒక 10-15 రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమాన్ని చేస్తూ వస్తుంది. సో అప్పుడు జరిగినటువంటి నిజాం రజాకార్ల ఆగడాలు కావచ్చు, గతంలో జరిగినటువంటి పోరాటాలు కావచ్చు, తర్వాత తెలంగాణ ప్రజలు నిజాం ప్రభుత్వంపై పోరాటం చేసినటువంటి ఘట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా బీజేపీ ఎప్పటికప్పటికీ ప్రజలకు చెప్తూ వస్తుంది. చాలా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ మధ్య బండి సంజయ్ కూడా తన యాత్రలో ఇదే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. గతంలో లక్ష్మణ్ కూడా యాత్ర చేసినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. తర్వాత ఈ సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని చెప్పి గతంలో అంటే పోయిన ఏడాది నిర్మల్లో కూడా భారీ బహిరంగ సభ బీజేపీ నిర్వహించింది. దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వచ్చారు. సో ఇట్లా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది, కానీ ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు. దాదాపు 8 ఏళ్ళు అవుతుంది తెలంగాణ వచ్చి, కానీ కేసీఆర్ ప్రభుత్వము దీని మీద నిర్ణయం తీసుకోకపోవడంతో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేయాలని చెప్పి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు చేసింది. దాంట్లో భాగంగానే అమిత్ షా ఈ మధ్యకాలంలో మునుగోడు సభకు వచ్చినప్పుడు కూడా ఈ అంశాన్ని ఆయన నోటీసులో పెట్టారు. దీని మీద ప్రధానమంత్రితోటి మాట్లాడుతానని అమిత్ షా చెప్పినట్టుగా బీజేపీ నేతలు చెప్తున్నారు. మొత్తానికి ప్రధాని మోడీ దృష్టిలో ఈ విషయాన్ని ఉంచారు. వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో ఎట్టకేలకు పెరేడ్ గ్రౌండ్లో ఈ సెప్టెంబర్ 17 సభను ఘనంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన బీజేపీ చేస్తుంది. దీనికి సంబంధించి నిన్న కూడా బేగంపేట టూరిజం ప్లాజాలో కొంతమంది అధికారులతోటి, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కల్చర్కి సంబంధించి, తర్వాత తెలంగాణ గతంలో నిజాం సమయంలో ఎట్లాంటి పోరాటాలు చేశారు, తర్వాత ఎంతమంది చనిపోయారు, ఎక్కడెక్కడ ఇట్లాంటి పోరాటాలు జరిగాయి అంటే పరకాల కావచ్చు, బైరన్పల్లి కావచ్చు, తర్వాత నిర్మల్లో జరిగినటువంటి ఆ సమయంలో చనిపోయినటువంటి వాళ్ళందరూ కావచ్చు, ఇట్లాంటి అన్ని ఘట్టాలను కూడా ప్రజలకు మరొకసారి చెప్పాలి ఈ బహిరంగ సభ ద్వారా అని చెప్పి బీజేపీ ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇంకొక వైపు సెప్టెంబర్ 17కు సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా బీజేపీ శ్రేణులు నిమగ్నమై ఉన్నారు. మొత్తంగా బూత్ స్థాయి నుంచి కార్యకర్తలందరూ కూడా భారీగా తరలించాలనేటువంటి ఆలోచన బీజేపీ చేస్తుంది. ఎందుకంటే గతంలో మనం నిర్మల్లో చూసాం, నిర్మల సభ కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది సెప్టెంబర్ 17న, అది కూడా సక్సెస్ అయింది. ఈ మధ్యకాలంలో మోడీ వచ్చినప్పుడు కూడా ఆ సభను కూడా సక్సెస్ చేశారు పెరేడ్ గ్రౌండ్లో. సేమ్ అట్లనే నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఎంతమందిని అయితే తీసుకొచ్చారో అదేవిధంగా
17వ తారీఖున జరగబోయేటువంటి బహిరంగ సభకు కూడా పెద్ద ఎత్తున బీజేపీ క్యాడర్ను తరలించాలని చెప్పి అనుకుంటుంది. మొత్తానికి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇంకొక వైపు ముగ్గురు ముఖ్యమంత్రులను కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. అందులో కర్ణాటక, మహారాష్ట్ర ఇద్దరు ముఖ్యమంత్రులను, తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. సో ఈ లేఖలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి, ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి అరాచకాలు కావచ్చు, దుర్మార్గాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా నిర్వహించుకోవాలి. ఈ విషయంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఈ విషయాలన్నీ కూడా అంటే లేఖల్లో పొందుపరచకపోయినప్పుడు కూడా ప్రజలకు చెప్పాలన్నటువంటి ఆలోచన బీజేపీ చేస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయాలనుకుంటుంది ఇందులో. ఇంకొక వైపు మిగతా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రావాలని చెప్పి కోరారు. ఎందుకంటే గతంలో విలీనం సమయంలో కూడా అటు కర్ణాటక అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి కొన్ని జిల్లాలు అప్పుడు తెలంగాణలో ఉన్నాయి, భాగస్వామ్యం ఉన్నాయి నిజాము సమయంలో. కాబట్టి సో వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నారు. సో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాలనుకుంటూ సార్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతారా లేదా అనేది మనకైతే సందిగ్ధమే. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన రిసీవింగ్కి వెళ్ళలేదు. అది 2-3 సార్లు జరిగినటువంటి విషయాలు మనం గుర్తు చేసుకోవచ్చు. సో కానీ మొత్తానికి టీఆర్ఎస్ టార్గెట్గా బీజేపీ అయితే ఒక భారీ బహిరంగ సభ పెడుతుంది. ఖచ్చితంగా ప్రజల్లోకి ఈ అంశాలను తీసుకువెళ్ళి సెప్టెంబర్ 17ను ఎందుకు విమోచన దినోత్సవంగా నిర్వహిస్తున్నాం, ఆ రోజు జాతీయ జెండా ఎందుకు ఎగరేయాలి, ఇట్లాంటి అన్ని అంశాలను కూడా మరొకసారి గుర్తు తీసుకొచ్చి తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి బీజేపీ అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఒకవైపు మునుగోడు ఉప ఎన్నిక ఉంది, ఇంకొక 14-15 నెలలు అయితే సాధారణ ఎన్నికలు ఉన్నాయి. ఇట్లాంటి సమయంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి ప్రభుత్వము ఎందుకు అధికారికంగా నిర్వహించలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం, ఇట్లాంటి విషయాలను ప్రజలకు చెప్పాలి అన్నటువంటి ప్రయత్నాలు అయితే బీజేపీ చేస్తుంది. నిన్ననే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత కొంతమంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పెరేడ్ గ్రౌండ్కి వెళ్ళారు. వాళ్ళు కూడా ఆ స్థలాన్ని పరిశీలించారు. అమిత్ షా వస్తున్నారు కాబట్టి తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒకవైపు కార్యక్రమాలు, ఇంకొక వైపు ప్రజల్లోకి ఈ అంశాలు వెళ్లేందుకు సాంస్కృతిక శాఖ తరపున కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ తరపున ప్రజలకు చెప్పేటువంటి అంశాలు. సో ప్రతి ఊరు వాడలో ఏం జరిగింది సెప్టెంబర్ 17న, అంతకుముందు నిజాం కాలంలో నిజాం ప్రభుత్వం ఎట్లా ఉండేది, ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారు, రజాకారులు ఏం చేశారు, తర్వాత ఇట్లా అన్ని అంశాలను ప్రజల్లోకి చెప్పే విధంగా ప్రజలకు తెలియపరిచే విధంగా బీజేపీ ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇంకొక వైపు సేమ్ టైంలో టీఆర్ఎస్ పార్టీ ఎందుకు దీన్ని నిర్వహించలేకపోతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి విషయాలను కూడా ప్రజలకు చెప్పాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది. సో మొత్తానికి సెప్టెంబర్ 17th కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలి. తర్వాత ప్రజలకు అమిత్ షా కూడా ఆ సభ ద్వారా ఏం చెప్తారు అనేది కూడా కొంత ఆసక్తిగా ఉంది. ఎందుకంటే సీరియస్గా బీజేపీ తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ చేసిందని చెప్పడానికి ఈ మధ్య జరిగినటువంటి మునుగోడు సభ కావచ్చు, గతంలో మే 14వ తారీఖున తుక్కుగూడకు అమిత్ షా రావడం, తర్వాత ఈ మధ్యకాలం గత ఏడాది కూడా అమిత్ షా నిర్మల్కు రావడం, తర్వాత మళ్ళీ 17వ తారీఖున అమిత్ షా ఈ సభకు బీజేపీ సభకు రావడం, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పుడు కూడా బీజేపీ శ్రేణులంతా కూడా ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఒక పొలిటికల్ స్ట్రాటజీ తోటి బీజేపీ వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సౌమ్య. ఓకే శ్రీనివాస్.